ఈరోజుటి వీడియో మనం ఇప్పుడు ఆర్డినో తోటి ఎల్ఈడిని ఆన్ బ్లింక్ అయ్యేటట్టు చేస్తున్నాం ఆర్డినో తోటి. ఒకవేళ మీ దగ్గర కానీ ఆర్డినో బోర్డు కానీ లేనట్టయితే మీరు ఆన్లైన్లోనే థింకర్క్యాడ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. థింకర్క్యాడ్ వెబ్సైట్లో మీకు అన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ యూస్ చేసి మీరు అందులోని సర్క్యూట్స్, కనెక్షన్స్, అలాగే కోడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు అందులోని. థింకర్క్యాడ్ అని సెర్చ్ చేసినట్టయితే గూగుల్లోని మీకు ఇక్కడ ఇలా వస్తుంది పేజ్ అనేది, లాగిన్ సర్క్యూట్స్ 3D డిజైన్స్. ఒకవేళ మీ దగ్గర కానీ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వండి. అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. అదే అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతాను. చూడండి, మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. దాంట్లో ఇప్పుడు మీకు 3D డిజైన్స్ ఉంటుంది, సర్క్యూట్స్ ఉంటుంది, కోడ్ బ్లాక్స్ కూడా ఉంటాయి. మీరు ఈ మూడాట్లు కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే. మనం ఇప్పుడు సర్క్యూట్స్ చేస్తున్నాం కాబట్టి సర్క్యూట్స్లోకి వెళ్ళండి. చూడండి, సర్క్యూట్స్లోకి వెళ్ళిన ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ ఇందులో అన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బేసిక్లో ఉంది కదా, దీన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు చాలా కాంపోనెంట్స్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు ఆర్డినో కావాలి కాబట్టి ఇదిగోండి ఆర్డినో. అలాగే మనకు ఇప్పుడు ఎల్ఈడి కూడా కావాలి. ఎల్ఈడిని కూడా తీసుకోండి. మనం ఇప్పుడు చేయాల్సిన ప్రాజెక్ట్కి ఈ టూ కాంపోనెంట్స్ చాలు, ఆర్డినో యూనో, ఎల్ఈడి. ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి చూసినట్టయితే మీకు టూ టెర్మినల్స్ ఉన్నాయి. టూ టెర్మినల్స్లో ఒకటి క్యాథోడ్, ఒకటి యానోడ్. క్యాథోడ్ తీసుకెళ్ళి గ్రౌండ్కి ఇచ్చేయండి. ఆ తర్వాత యానోడ్ తీసుకెళ్ళి ఏదో ఒక డిజిటల్ పిన్కి ఇవ్వండి. అలాగే 200 ఓమ్స్ రెసిస్టర్ కూడా తీసుకుంది. 200 కానీ 100 ఓమ్ కానీ. ఇక్కడ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా మార్చుకోవాలంటే, ఇప్పుడు రెసిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే రెసిస్టెన్స్ అని ఉంటుంది, అక్కడ 100 పెట్టుకోండి. పక్కన కిలో ఓమ్స్ని ఓమ్స్ కింద చేంజ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కనెక్షన్స్ అయితే. తర్వాత కోడ్లోకి వెళ్దాం. చూడండి, అలాగే ఆర్డినో బోర్డ్లోని 13 డిజిటల్ పిన్స్ ఉంటాయి, 0 to 13. అలాగే 5 అనలాగ్ పిన్స్, ఇవన్నీ పవర్ పిన్స్. 5 వోల్ట్స్ గ్రౌండ్ చూసారా, 1 2 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ని ఈ 3 పిన్స్లో ఏదో ఒకటి ఏ పిన్కి ఇచ్చుకున్నా పర్లేదు గ్రౌండ్ని. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్దాం. కోడ్లో మీరు చూసారు కదా, ఇక్కడ బ్లాక్స్ ఏం కూడా ఉంది. అంటే మనం వేసే ఇలాంటి సర్క్యూట్స్కి బ్లాక్స్లో కూడా కోడ్స్ రాసుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్లో కూడా రాసుకోవచ్చు. టెక్స్ట్ మనకి సింపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా, చూసావా ఈ టింకర్ క్యాడల్. చూసారు కదా, ఇక్కడ వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ అనేవి రెండు ఉన్నాయి. వాయిడ్ సెటప్లో మీరు తీసుకున్న కాంపోనెంట్స్ ఏ టెర్మినల్ కనెక్ట్ చేశారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి ఒక ఫంక్షన్ ఉంటుంది, పిన్ మోడ్ అనే ఫంక్షన్. పిన్ మోడ్లోని మీరు ఆ ఎల్ఈడిని ఏ టెర్మినల్ కనెక్ట్ చేశారనేసి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మన సెకండ్ డిజిటల్ పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి మీరు D2 అయినా ఇచ్చుకోవచ్చు, 2 అయినా ఇచ్చుకోవచ్చు. 2 కామా అంటే ఇప్పుడు ఇది అవుట్పుట్ కింద తీసుకుంటున్నామా, ఇన్పుట్ కింద తీసుకుంటున్నామా అని చేయాలి. నెక్స్ట్ అంటే ఇది మనం ఇప్పుడు ఎల్ఈడి ఆన్ అయ్యేటట్టు చేయాలనుకుంటున్నాం కాబట్టి, లో అవుతుంది కాబట్టి, అంటే మనం ఇది అవుట్పుట్ డివైస్ కింద తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో అవుట్పుట్ అని టైప్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ చూసుకోండి. అలాగే పిన్ మోడ్లో క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ లూప్లో వచ్చేసరికి మనం తీసుకున్న కాంపోనెంట్ని కంట్రోల్ చేసేటట్టు ఇక్కడ కోడ్ రాసుకుంటాం మనం. అంటే ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయాలి కాబట్టి డిజిటల్ రైట్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. డిజిటల్ రైట్లో డబ్ల్యూ క్యాపిటల్, డబుల్ క్యాపిటల్ ఇచ్చిన తర్వాత డిజిటల్ రైట్లో ఇప్పుడు మనం సెకండ్ పిన్ని ఆన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 కామా ఐ అని పెట్టండి. ఇందులో ఐ అంటే ఆన్ అవుతుంది, లో అంటే ఆఫ్ అవుతుంది. ఐ అనేది క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆన్ అయిన తర్వాత ఇప్పుడు 1 సెకండ్ ఆన్ చేయాలి, 1 సెకండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డిలే అనే ఫంక్షన్ కూడా వాడుతుంది. డిలే అంటే టైం అనేసి. అంటే ఇప్పుడు డిలే 1000 తీసుకుంటున్నాను. 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్లో వస్తుంది. ఇది 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అని. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి కాబట్టి డిజిటల్ రైట్ డిజిటల్ రైట్ 2 కామా లో. లో కూడా క్యాపిటల్ ఇవ్వాలి.
క్యాపిటల్ లెటర్స్‌లోనే. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 1 సెకండ్ ఆన్ అయింది. అదే 1 సెకండ్ ఆఫ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా డిలే ఇచ్చుకోవాలి మీరు. డిలే మళ్ళీ 1 సెకండ్ ఇస్తున్నాను. అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఇస్తాను. చూసారు కదా ఇక్కడ వాయిస్ సెటప్‌లో కాంపోనెంట్‌ని ఏ టెర్మినల్ కనెక్ట్ చేసాం, అవుట్‌పుట్ డివైస్ కింద తీసుకున్నాం, ఇన్‌పుట్ డివైస్ కింద తీసుకున్నాం మెన్షన్ చేసాం. వైల్ లూప్‌లో అది తీసుకున్న టెర్మినల్ ఆన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది ఆన్ అయ్యేటట్టు మనం కోడ్ రాసాం. ఇప్పుడు దీన్ని స్టార్ట్ సిమ్యులేషన్ అవుతుంది. చూసారు కదా 1 సెకండ్ ఆన్ అవుతుంది, 1 సెకండ్ ఆఫ్ అవుతుంది. అదే ఫ్రెండ్స్. ఇప్పుడు అదే దీన్ని డిలే చేంజ్ చేద్దాం. స్టాప్ సిమ్యులేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో జీరో యాడ్ చేస్తున్నాను. అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను. 1000 మిల్లీ సెకండ్స్ అంటే 10,000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్. చూడండి ఇప్పుడు 10 సెకండ్స్ ఆఫ్ అవుతుంది, 1 సెకండ్ ఆన్ అవుతుంది. చూసారు కదా మళ్ళీ 10 సెకండ్స్ ఆన్ అయ్యి మళ్ళీ 1 సెకండ్ ఆన్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పొటెన్షియల్ మీటర్ని ఆర్డినోతో ఎలా కంట్రోల్ చేయాలి, దాని నుంచి వచ్చే వాల్యూస్ ఎలా తీసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే లైక్ కూడా చేయండి.